హాయ్ వెల్కమ్ టు ఫిల్మ్ స్టాక్ మంచి ఫ్లో. సో ఈ వీడియో వచ్చేసి స్పాయిలర్ అలర్ట్ అన్నమాట. కాస్త చెప్పాలి. కాంతారా మూవీ చాప్టర్ 1 యాక్చువల్ గా రివ్యూ కాదు, అవర్ ఒపీనియన్. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ వీడియో అన్నది నిన్నే చేయాలి. నిన్న కాస్త అనివార్య కారణాల వల్ల అది కాస్త డిలే అయింది, ఇవాళకి షిఫ్ట్ అయింది అది. సో యాక్చువల్ గా మూవీ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 నిన్న మార్నింగ్ షో పడింది అనమాట. ఏం అయిపోయింది. మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఈజ్ గుడ్, బాగుంది, ఒకసారి చూడొచ్చు మూవీ మాత్రమే. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రిషబ్ శెట్టి చివడేశాడు యాక్టింగ్, డైరెక్షన్ అదిరిపోయింది, యాక్టింగ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అవతారాలు ఎప్పుడైతే వస్తాయో ఫస్ట్ పార్ట్ కానీ చాలా బాగా చేశాడు. యాక్టింగ్ వైజ్ అయితే సినిమా టాప్ లో ఉంది అసలు. నెక్స్ట్ కమింగ్ టు హీరోయిన్, ఏదో తమ్నైల్ చూసి మోసపోకండి. తమ్నైల్ లో మంచి లవ్ సింబల్ చేసా, సినిమా చూసాక ఒపీనియన్ మారచ్చు. ఆర్క్ చాలా బాగుంది హీరోయిన్ ది, చాలా బాగుంది. అసలు మంచి రోల్ పడ్డది ఆమెకు కూడా, మంచి ఎక్స్పెక్ట్ చేయలా, మంచి రోల్ పడ్డది ఆమెకు కూడా. ఫస్ట్ సపోర్టింగ్ రోల్స్ మంచి పడాలి. నెక్స్ట్ మాట్లాడుకోవాలి జయరామ్ అండ్ తెలిసిందే కదా జయరామ్ గురించి, మంచి యాక్టర్, బాగా చేశాడు. అండ్ కమింగ్ టు ద మూవీ, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఓకే, అంటే ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వరకు ఓకే. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ సగం వరకు కామెడీ చాలా ఉంది. అసలు అవసరం లేదు కామెడీ, ఎక్కడ నవ్వు రాదు. డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు. ట్రై చేశారు కానీ మాకైతే అసలు సెట్ అవ్వలేదు. కొన్ని సెటప్ లో పెట్టారు, అది మనకి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీ ఇంటర్వెల్ వరకు ఎందుకు ఇవన్నీ అన్నట్టు ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఫస్ట్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది 15 minutes. ఫ్లాట్ గా వెళ్ళింది, ఒక్కసారిగా లేచింది. రిషబ్ శెట్టి చూడేశాడు 15 minutes, బాగా చేశాడు. అండ్ అక్కడ ఒక షార్ట్ ఉంటది అనమాట, టైగర్ గ్రాఫిక్స్ ఉంది, అది బాగుంది. అందరు అంటున్నారు అది నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ కి పోటీ ఇచ్చేలాగా ఉంది అని చెప్పి. బట్ అంతే ఉంది దగ్గర కాకపోతే దాంట్లో చాలా యానిమల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైంది. దీంట్లో ఒకటే యానిమల్, అది కూడా చాలా నీట్ గా. ఇంకోటి ఏదో ఉంటది కదన్న, తొండలాగా ఉంటది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, తొండలాగా ఉంటది సెకండ్ హాఫ్ లో అది కూడా అవి చిన్న చిన్నవి టిమోన్ అండ్ పుంబాలో టిమోన్ లాంటివి ఉన్నాయి. అవి కూడా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అది కూడా ఇంటర్వెల్ అయ్యేసరికి బయటకు వచ్చాక ఇట్స్ ఓకే. ఫస్ట్ ఆ ప్రీ క్లైమాక్స్ దాకా మాకు, ప్రీ ఇంటర్వెల్ దాకా మాకు మా ఫేసెస్ ఎలా ఉన్నాయంటే ఏదో ఉంది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ కి ముందు 15 seconds సెకండ్ హాఫ్ లో బాగుండే. సెకండ్ హాఫ్ కి చేస్తారనుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓల్డ్ బిల్డింగ్, ఆ కామెడీ, అనవసరమైన కామెడీ. ఓల్డ్ బిల్డింగ్ బాగుంది, సెటప్ కొన్ని సెటప్స్ ఉన్నాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ కి ముందు ఆ బ్యాంక్ బాగుంది. అండ్ టాకింగ్ టు ద సెకండ్ హాఫ్, కమింగ్ టు సెకండ్ హాఫ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గ్రాఫ్ ఎక్కడా తగ్గల. కొన్ని 2-3 ప్లేసెస్ లో కామెడీ సీన్స్, అవి తప్ప మిగతా మొత్తం గ్రాఫ్ వెళ్ళిపోయింది. యాక్షన్ సీక్వెన్స్లు బాహుబలి రేంజ్ లో లేకపోయినా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. అసలు కంపేర్ చేయకూడదు బాహుబలి. ఇప్పుడు ఫైట్లు, యుద్ధాలు అంటే కంపారిజన్ ఆటోమేటిక్ అట్టే వెళ్తుంది. అలా కంపేర్ చేస్తున్నాం. మీరు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి అలా ఉండాలి, అలా ఏముండవు. ఈ సినిమాకి తగ్గట్టు ఈ సినిమాకి ఉన్నాయి, ఎంత ఉండాలి అంతే ఉన్నాయి. ఎక్కువ లేవు, తక్కువ లేవు, కరెక్ట్ గా ఉన్నాయి. నిజంగా నేను ట్రైలర్ చూసాక ఏం ట్రైలర్ ఇది, ఏంది ఇలా ఉంది అనుకున్నా. కానీ మూవీ చూసాక వర్త్, ఓకే, బాగుంది. మూవీ అయితే బాగుంది. మరి ఎండ్ టు ఎండ్ బాగుంది, సూపర్ డూపర్ అని చెప్పను కానీ మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్లు బాగున్నాయి. యాక్షన్స్, యాక్టింగ్ ఎవరికాళ్ళు బాగా చేశారు. సెటప్స్ అన్నిటికీ కంప్లీట్ పే ఆఫ్లు ఇచ్చారు, అది సెకండ్ హాఫ్ లో తెలుస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ కూడా సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ ఫైట్ ఉంటది కదా అక్కడ, గాడ్జిల్లా కాదు, క్లైమాక్స్ లో వస్తాడు. మన మిరాయ్ టైప్ లో ఒక సీక్వెన్స్ ఉంటది, మిరాయ్ లో పక్షి సీక్వెన్స్ లాంటిది. అదొక సీక్వెన్స్, అదొక్కటి అవసరం లేదేమో అనిపించింది. అంటే పెద్ద యూజ్ ఏం లేదు దానికి అనిపించింది. కానీ
ఏమో దాని ఓకే తర్వాత గ్రాఫిక్స్ అయితే బాగానే ఉంది బాగుంది. దాంట్లో కూడా దాంట్లో కూడా బాగున్నాయి. ఎప్పుడైతే మనోడికి ఆ అవతారాలు వస్తాయో రిషబ్ శెట్టికి అయితే అసలు పడేసాడు acting. యాక్టింగ్ బాగా క్లోజ్ చేశాడు. అప్ షార్ట్స్ బాగున్నాయి. చాలా కష్టం అయ్యి చాలా బాగా ఒక చేశాడు. సీన్ ఉంటదన్న, లైక్ ఏంటంటే అన్నం పెడతారు పూనంగానే, అన్నం పెడతారు తనకు ముందు అన్నం తినమని చెప్పి, కానీ అన్నం తిన్ను నేను ఇలా చూపిస్తాడు విలన్ వైపు. ఎక్కడ మనోడు విలన్ ఉన్నాడు అవునవును, విలన్ వైపు చూపిస్తాడు ఇట్లా ఇట్లా అని చెప్పి. ఆ సీన్ ఉంటది, తోపు ఉంటది ఆ సీన్, బాగుంటది. ఎలా వైబ్స్ ఎలా వచ్చాయంటే పుష్పలో మన చీర కడతాడు చూడు, జాతర జాతర scene ఉంటది. స్టార్టింగ్ ఆ సీక్వెన్స్ లాగా ఉంటది మొత్తం, సూపర్ ఉంటది. ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయిందా అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే మూవీ బాగుందని చెప్పి అనుకుంటున్నాము, బానే ఉంది అనుకున్నాము, అదే అయింది. ఫస్ట్ హాఫ్ చూసి అంతే లేదనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా అయ్యేసరికి ఓకే సాటిస్ఫైడ్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే కాంతారా 1, కాంతారా 2, ఐ మీన్ కాంతారా 1 అంత ఉందా లేదా, 1 ఇది చాప్టర్ 1 ఉందా లేదా అంటే కాంతారా 1 అదే బాగుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినన్ని సీన్స్ అయితే లేవు. ఫస్ట్ హాఫ్ అయితే కాంతారా 1 కంటే దీంట్లోనే బాగా చేశాడు యాక్టింగ్. ఆబ్వియస్లీ అది ఆల్రెడీ ఫస్ట్ టైం కాబట్టి ఉండదు, ఆల్రెడీ చేశాడు కాబట్టి ఇంప్రూవైజేషన్ చూసుకుంటాడు ఆల్రెడీ. ఇక్కడ కొంచెం తగ్గినట్టు ఉంది, అందుకని ఇంప్రూవ్ చేసుకొని ఉండొచ్చు. కానీ యాక్టింగ్ వైజ్ అయితే బాగుంది, యాక్టింగ్ వైజే బాగుంది. కానీ ఈ రెండు మూవీస్ కి కంపేర్ చేస్తే మాత్రం కాంతారా అదే బాగుంది. థియేటరల్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కానీ అదే బాగుంది. అండ్ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా తప్పులు ఏమైనా ఉంటే ఇంకా బెటర్ చేస్తాం మేము కూడా. కాంతారా 1 లో ఉన్న దాన్ని రెక్టిఫై చేసి ఇంకొంచెం బాగా చేసిన మేము కూడా చేస్తాం, బెటర్ గా చేస్తాం మేము కూడా. సో లెట్స్ గ్రో టుగెదర్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.